అందరికీ నమస్కారం. ఒక ముఖ్య ప్రకటన, చాలా ముఖ్య ప్రకటన. మరి ముఖ్యంగా ఈ ప్రకటన విద్యార్థులకి, నిరుద్యోగ యువతకి, ఉపాధి కోరుకునే వారందరికీ కూడా చాలా ఉపయోగపడే ముఖ్య ప్రకటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి తరఫున ఈ ప్రకటన ఏపీ ఎస్ఎస్డిసి వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు చెబుతుంది ఏమంటే, చదువు పూర్తి చేసి ఉచిత శిక్షణ లేదా ఉద్యోగం కోసం మీరు చూస్తున్నట్లయితే మీకు అనుకూలమైన ఉద్యోగ అవకాశాలు సమాచారాన్ని పొందటానికి త్వరితగతిన క్రింద ఉన్న రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా ఉచితంగా ముందు నమోదు చేయండి. ఎవరైతే ముందు నమోదు చేస్తారో వారికి, ముందు నమోదు చేశారు కాబట్టి వారికే ముందు ఉద్యోగ అవకాశం, అదేవిధంగా ఏమైనా శిక్షణ ఉంటే వారికే ప్రయారిటీగా శిక్షణ ఇచ్చే అవకాశం. అర్హతలు వయసు 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాలి. విద్యా అర్హత 10th SSC, అదేవిధంగా ఇంటర్మీడియట్ లేదా ITI ఇలాంటి డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ మరియు అంతకంటే ఎక్కువ ఏ 10th నుంచి PG వరకు ఏ కోటాలో మీ చదువులు ఉన్నా కానీ మీరందరూ కూడా దీనికి అర్హులే. సంబంధించిన లింక్ షేర్ చేస్తాం. ఈ వివరాలు నమోదు చేయటం ద్వారా మీ అర్హతకు అనుగుణంగా అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు సంబంధించిన సమాచారాలు మీకు అందించడం జరుగుతుంది. వీటన్నిటితో పాటు మీరు అసలు ఆలస్యం చేయకుండా తొందరగా నమోదు చేసుకుంటే ముందుగా ఎవరైతే ముందడిగేస్తారో వారికే ముందు ఉద్యోగం, మిగిలిన వాళ్ళకి రెండో ఉద్యోగం. రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా ముందుగా తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈ అభ్యర్థన తెలియజేస్తుంది. తద్వారా ఈ రోజున పామరు నియోజకవర్గ ప్రజలందరికీ, మరి ముఖ్యంగా యువతకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక మంచి అవకాశం, సువర్ణ అవకాశం. మనం ప్రతి 2 నెలలకి జాబ్ మేళాలు పెడతాం. 1200 మంది, 1400 మందికి నియోజకవర్గంలో జాబులు ఇచ్చాం. కొంతమంది దూరంగా వెళ్తున్నారు, కొంతమంది బాగా చేసుకుంటున్నారు, కొంతమంది సగంలో ఉండే వచ్చేస్తున్నారు, కొంతమంది వచ్చిన జాబు కూడా సరిగ్గా వెళ్ళట్లా. కానీ ఇప్పుడు ప్రభుత్వం వారు, ఈ నైపుణ్యాభివృద్ధి సంస్థ వారు ఇచ్చిన ఈ ప్రకటన ద్వారా ఈ లింక్ వర్ల కుమార్ రాజా అఫీషియల్ ఫేస్బుక్లో ఉంటుంది, వర్ల కుమార్ రాజా అఫీషియల్ ఇన్స్టాలో ఉంటుంది. నేను వాట్సాప్ MLA అని ఒక నెంబర్ రిలీజ్ చేశా. ఏ సమస్య అయినా దాంట్లో తెలియజేయచ్చు. అక్కడ మీరు అడిగితే రిక్వెస్ట్ చేసే మీ నెంబర్కి లింక్ మన వాళ్ళు షేర్ చేస్తారు. ఆ వాట్సాప్ నెంబర్ కూడా మీ అందరికీ ఇప్పటికే తెలుసు, 9908833636. ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. లేదా పామర్ టౌన్ ఈ స్వర్ణ సచివాలయం 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ మన P4 కార్యాలయం, మన విజన్ డెవలప్మెంట్ యాక్షన్ యూనిట్ ప్లాన్ ఆఫీస్ ఇది. పామర్ యాక్షన్ యూనిట్, పామర్ డెవలప్మెంట్కి పెట్టిన ఆఫీస్ ఇది. ఇక్కడ మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చితే ఇక్కడే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడే మన ఆఫీస్ వాళ్ళు మీకు సహాయం చేస్తారు. ఈ రకంగా ఇన్ని సోర్సెస్ ద్వారా, మీడియా ద్వారా, వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఈ లింక్ షేర్ చేస్తాం. దయచేసి నమోదు చేసుకోండి. మంచి ఉద్యోగ అవకాశాలు చుట్టుపక్కల మన ఈ నియోజకవర్గ కృష్ణా జిల్లా పరిధిలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వచ్చే అవకాశాలు సందర్భాలు ఉన్నాయి. కొన్ని కోర్సులు, కొన్ని నైపుణ్యానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు. తద్వారా 1-2 నెలల్లో ఉద్యోగాలు వెంటనే రావచ్చు. తద్వారా ఇంకా పెట్టుబడులు వస్తున్నాయి. మనకి ఇక్కడ MSME పార్క్ కొత్త కంపెనీలు ప్లగ్ అండ్ ప్లే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ కాబోతుంది, దాన్ని ప్రారంభం చేయబోతున్నాం. ఈ రకంగా పామరులో ఏం జరుగుతుంది అంటే, ప్రగతి పదంలో పామరు పరిగెడుతుంది, అభివృద్ధి జరుగుతుంది, కూటమి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరూ ఆనందంగా ఉన్నప్పుడు దుర్మార్గుడు ఎవడో ఒకడు ఉండాల్సిందేగా. ఏమ్మా, 10 మంది మంచి వాళ్ళు చెడు మాట్లాడేవాడు ఒకడు ఉంటాడుగా, వారే ఇక్కడ ఉన్న విపక్ష పార్టీ. ఆ దుర్మార్గులు వాళ్ళే. 5 సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయలా. ఇలా ప్రజావేదిక పెట్టారా? ఇలా P4 కార్యక్రమాల్లో దాతలను తీసుకొచ్చి కుటుంబాలకు సహాయం చేశారా? ప్రతి వారం బాధ్యతగా ప్రజావేదిక పెట్టి సమస్యలు పరిష్కరించడానికి, అవును నేను ప్రజాసేవకుడు MLAని, ప్రజలు నాకు బాధ్యత ఇచ్చారు, ఇదిగో నిలబడి పనిచేస్తున్నా అని నికాసుగా 24 నెలల్లో దాదాపుగా 100 పైగా ప్రజావేదికలు, ప్రజా సమస్యల కోసం 100 పైగా ఇలా మీటింగులు పెట్టాం. వీటన్నిటితో పాటు సాక్షాత్తు కలెక్టర్ గారే దిగి వచ్చి, ఇప్పటికి 2వ శుక్రవారం, వచ్చే శుక్రవారం మళ్ళీ కలెక్టర్ గారు, 4వ శుక్రవారం మళ్ళీ కలెక్టర్ గారు పామరే వచ్చి, మనం మచిలీపట్నం ఎక్కడికో వెళ్ళి ఆయన ఎక్కడో ఉంటే వెళ్తాం కాదు, ఆయనే ఇక్కడికి వచ్చి అధికార యంత్రాంగాన్ని అంతా కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం. అద్భుతాలు చేస్తాం, అన్నీ కూడా ఏదో డబ్బులన్నీ వచ్చేస్తే పని చేస్తాం కాదు, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని నుంచి, కుక్కలు చింపిన విస్తరగా రాష్ట్రాన్ని వాళ్ళు చేసిన పద్ధతి నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిలో పెడుతున్నాం. గమనించమని ప్రజలకి హితవు పలుకుతూ, ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ, ప్రతిపక్షానికి ఎప్పుడైనా మారండి అని హితవు పలుకుతున్నాం. ధన్యవాదాలు.